నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ సినిమాని హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది అన్నట్టు కూడా వార్తలు వినిపించాయి. ఇక గతంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో హనుమాన్ లాంటి సినిమాలు, ఆయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే మోక్షజ్ఞకు సంబంధించిన సినిమా కూడా ఇండియన్ మైథాలజీకి లింకప్ చేస్తూ ఒక అదిరిపోయే కథని రెడీ చేశారట మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే మొదలవ, కాకపోతే మోక్షజ్ఞ హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయింది అంటూ కూడా ఆ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే రెండో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ ప్రాజెక్టు పై నిర్మాత నాగవంశీ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన డాకు మహారాజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే బాలకృష్ణతో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఎంట్రీ ఆ రెండో సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మోక్షజ్ఞ కోసం ఒక లవ్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథని సిద్ధం చేశారట. ఆ కథని ఇటీవలే నందమూరి బాలకృష్ణ వినిపించగా ఆయన కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సంబంధించిన సినిమాని పక్కన పెట్టేసి ముందుగా వెంకీ అట్లూరికి సంబంధించిన సినిమాని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. మరి ఆ నందమూరి మోక్షజ్ఞ రెండో సినిమా, మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా మొదలు పెట్టడంపై మీ కామెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.